వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి మరియు రేపటి వాక్యోపదేశానికి సహకారం పంపిన కుటుంబము కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం. వీరు యేసే పరిష్కారానికి చిరకాలము నుండి ప్రారంభం మొదలు సహకారులు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మొదలెడదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం పంపించినటువంటి మీ బిడ్డలు, మాస్టారు, టీచర్ గారు, బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీ కృపలో మీ ఆశీర్వాదమునిచ్చి నడిపించండి. వారి బిడ్డలను దీవించండి. వారి ఉద్యోగములలో, ఆరోగ్యములో తోడుండండి. నేటి వాక్యము మమ్మల్ని ఆలోచింప చేయటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయము 10వ వచనం లేదా 9వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహామును గుర్చిన వివరణ పౌలు ఇస్తున్నాడు. అబ్రహాము సున్నతిని బట్టి కాక విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. విశ్వాసము మూలముగా నీతి అతనికి కలిగింది. దేవుడు విశ్వాసము మూలముగా అబ్రహామును నీతిమంతునిగా ఎంచాడు. అలాగే మనల్ని కూడా ఎంచుతాడు అని చెప్పుకున్నాం. తర్వాత ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నత గలవాని గురించి చెప్పబడిందా, లేక సున్నతి లేని వాని గురించి చెప్పబడిందా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని నమ్ముచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, లేనప్పుడా? కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. సున్నతి లేని వారై ఉన్నను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతిని గుర్తు పొందాడు. అతని యందు లోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడేటట్లుగా అతని యొక్క విశ్వాసమునకు వారసులైనటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలని బాహ్య గుర్తుగా అబ్రహాము సున్నతిని పొందాడు. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ తండ్రి అగుట వలన అట్టి వారికి నీతి ఆరోపించుటకు అతడు ఆ ముద్రను పొందాడు అన్నట్టు. కాబట్టి ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎగ్జాంపుల్. ఒక మాదిరిగా, ఒక బాహ్య గుర్తుగా దాన్ని పొందాడు తప్ప అంతరంగంలోని విశ్వాసమే నిజమైనటువంటిది నీతికి అనేది చెప్పాడు. సున్నతి గల వారికి తండ్రి ఎగుట అనగా సున్నతి మాత్రము పొందిన వారికి తండ్రి ఎగుట. సున్నతి మాత్రము పొందిన వారుగా మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు
అతను కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడను బట్టి నడుచుకున్న వారందరికీ తండ్రి ఒకటికై అతడు ఆ గుర్తు పొందాడు. సున్నతి లేని వారికి కూడా విశ్వాసాన్ని బట్టి తండ్రి అవటానికి అతడు ఆ సున్నతిని గుర్తు పొందాడు. అతడు అందరికీ తండ్రిగా ఉన్నాడు. విశ్వసించిన వారందరికీ అబ్రహాము సున్నతి పొందిన వారికి, సున్నతి పొందని వారికి కూడా తండ్రిగా ఉన్నాడు. అతడు లోకమునకు వారసునగును. వాగ్దానం అబ్రహాముకైన అతని సంతానముకైన ధర్మశాస్త్రము కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, సున్నతి వచ్చిన తర్వాత రాలేదు వాగ్దానం. విశ్వాస మూలముగానే ఆ వాగ్దానం అప్లై అయ్యేటట్లుగా ఇవ్వబడింది. నీతి మూలంగానే ఆ వాగ్దానం వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును వ్యర్థమగును. అర్థమవుతుందా? అంటే క్రియపూర్వకంగా వచ్చిన వారే విశ్వాసులే అయితే గనుక మిగతా వారు కాకపోతే మిగిలిన వారికి ప్రయోజనం లేదని చెప్తున్నాడు పౌలు. ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాదు, అబ్రహాముకు వలె విశ్వాసం ఉన్న వారికి ఆ యొక్క వాగ్దానము దృఢం కావాలని, కృప అనుసరించినదై ఉండాలని నిర్ణయమైనది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును అయిన ఆ దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందుకే నేను అనేక జనములకు, నేషన్స్కి తండ్రిగా నియమించాను అని రాశాడు. అబ్రహాము ఒక యూదా రాజ్యానికే తండ్రి భౌతికంగా చూస్తే, కానీ విశ్వాసాన్ని బట్టి చూస్తే అతని యొక్క వారసులైనటువంటి దేవుని అందరి విశ్వాసులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. అందరికీ కూడా అబ్రహాం తండ్రి. అబ్రహాము యొక్క దేవుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది చెబుతాను. అబ్రహాము విశ్వసించిన వారందరికీ తండ్రిగా ఉండేటట్లుగా దేవుడు నియమించాడు. ఈ 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే, మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా దేవుడు అన్నాడు. అబ్రహాము సేవిస్తున్నటువంటి దేవుడు మృతులను సజీవులుగా చేయాలి, లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి. అది మరి అది ఎవరంటే యేసుక్రీస్తే. మృతులను సజీవులుగా ఎంచేవాడు, మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు. ఎఫెసీ 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన యొక్క ప్రేమ చేత మిమ్మలను బ్రతికించాడని రాశాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలను దేవుడు శుద్ధి చేశాడు. దేవుని పిల్లలముగా మనము, అబ్రహాము యొక్క వారసులంగా మనము మృతులను సజీవులుగా చేయు క్రీస్తును, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగేటువంటి క్రీస్తును కలిగి ఉంటున్నామా లేదా అనేది మనలను మనమే పరీక్షించుకోవాలి. ఎన్నటికీ మనలను మనము మోసము చేసుకొనరాదు. ఈ మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో నేను కొన్ని విశేషాలు ఐడెంటిఫై చేశాను. అవి మీ ముందు ఉంచుతాను. మృతులను సజీవులుగా చేసేవాడు. యేసు మృతులను సజీవులుగా చేసి చూపించాడు. బైబిల్లో మనకి మృతులను యేసు సజీవులుగా చేసింది 3 కనపడతారు. 1 ఇంటిలోని శవం యాయిరు కుమార్తె, 2 వీధిలోని శవం నాయుని గ్రామ విధవరాలు కుమారుడు, 3 సమాధిలో శవం లాజరు. కనుక ఇంటిలో ఉన్న,
వీధిలో ఉన్న, సమాధిలో ఉన్న దేవుడు ఆ మహాకృప చేత యేసుక్రీస్తు వారిని లేవనెత్తుట ద్వారా అబ్రహాము యొక్క దేవుడు యేసుక్రీస్తు అనేది అర్థమవుతుంది. దావీదుని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు చెబుతున్నప్పుడు ఆయన తండ్రి అని పిలిచాడు కదా, తండ్రి అని పిలుస్తాడు, కుమారుని పిలిచినప్పుడు దావీదునకు యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఎట్టవుతాడు, యేసుక్రీస్తుకు దావీదు తండ్రి ఎట్టవుతాడు? అయితే ఆయన ప్రభువా అని చెప్పి ఎందుకు పిలుస్తున్నాడు దావీదు అని అన్నాడు. అంటే భౌతిక రిలేషన్షిప్ వరకే కాదు యూదుల మధ్య యేసుక్రీస్తుది, స్పిరిచువల్ రిలేషన్షిప్ కూడా ఉన్నది వారి మధ్యన. అది మనం గుర్తించాలి. మృతులను సజీవులుగా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. లాజరు అయితే మరీ విచిత్రం. సమాధిలోకి వెళ్ళిన 3 దినాల అనంతరం సజీవునిగా చేసి చూపించి అబ్రహాము నమ్మింది ఆయన్నే అని, అబ్రహాము దర్శించింది కూడా ఆయన్నే అనేది మనకు బైబిల్లో రుజువుగా ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. యోహాను సువార్తలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ పితరుడైనటువంటి అబ్రహాము నన్ను చూడాలని చాలా ఆశపడ్డాడు అని అన్నాడు. 8వ అధ్యాయం 54 వచ్చిన, మీరు మీ తండ్రి అయిన అబ్రహామును గురించి మాట్లాడుతున్నారు, మీరు ఆయనను ఎరగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయనను నేను ఎరుగనని నేను చెప్పినట్ల మీ వల్ల నేను అబద్ధికుడై ఉంటాను, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడాలని మిగులు ఆనందించాడు, అది చూచి సంతోషించాడు. నీకు 50 సంవత్సరాలైనా లేవే, నీకు 50 సంవత్సరాలైనా లేవే, అబ్రహాము నిన్ను చూడటం ఏమిటి? నువ్వు అబ్రహాం చూడటం ఏమిటి? అబ్రహాం నిన్ను చూడటం ఏమిటి? నువ్వు దేవుడిని చూడటం ఏమిటి? ఏమిటి ఇదంతా? అని ప్రభు చెప్పిన మాట, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అబ్రహాము పుట్టక మునుపున్నాను అంటే ఐఎమ్ నథింగ్ బట్ గాడ్. అందుకే రాళ్ళు ఎత్తారు. రాళ్ళు ఎత్తి కొట్టి చంపటం అనేది దైవదూషణకు శిక్ష. అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటే నేనే దేవుణ్ణి అని, అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడంటే ఆ దేవుణ్ణి చూడాలని అబ్రహాము ఆశపడ్డాడని, నన్ను చూచి ఆనందించాడంటే దేవుడిని చూసి ఆనందించాడని, ఇప్పుడు మీ మధ్య నుంచున్న నేను దేవుణ్ణి అని చెప్పాడు. అక్కడ రాళ్ళు ఎత్తి కొట్టబోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ఎదుట? యేసుక్రీస్తు ఎదుట అబ్రహాము నిలిచి ఉన్నాడు. 2000 సంవత్సరాలు ఆయన కాలానికి ముందస్తున్నా. అది కానీ 15వ అబ్రహామునకు దేవుని వాక్యము ప్రత్యక్షమాయను. ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ గాడ్ బిఫోర్ అబ్రహాం. జెనసిస్ 18, ఆది కాండ 18. మమ్రేలో యెహోవా అతనికి కనబడెను. అతడు చూచాడు, మిగిలి ఆనందించాడు, పరిచర్య చేశాడు. అయ్యా నా ఇంటికి వచ్చి భోంచేశాలండి అన్నాడు. వాగ్దానాలు పొందాడు, నెరవేర్పులు పొందాడు. వీటన్నింటికి మూలం ఏమిటి? విశ్వాసము. విశ్వాసము, క్రియ కాదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించి తిని, ఒక్క యూదా వారికి, ఇజ్రాయేల్ వారికే కాదు అబ్రహాము, ఇవాళ నాకు నీకు కూడాను తండ్రిగా ఉన్నాడు విశ్వాసాన్ని బట్టి. మనం అన్యులము అయినను మనకు తండ్రి అబ్రహాము విశ్వాసంలో. ఎందుకంటే మన విశ్వాసము అబ్రహాము యొక్క విశ్వాసము వంటిదే. అబ్రహాము మన వలనే విశ్వసించాడు, ఆయన వెంబడించాడు. మనము కూడా ఆయన విశ్వసించాము, వెంబడిస్తున్నాము. అబ్రహాము వారసులమే. లూకా 19లో
జక్కయ్య ఆస్తంతా అమ్మి పేదలకు ఇచ్చేసిన తర్వాత ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు విశ్వాసంతో బతుకుతాడు, డబ్బులతో కాదు. డబ్బులతో బ్రతకాలని పోగేసుకున్నాడు, అదే జక్కయ్య అంతకుముందు ఆలోచనలో. కానీ యేసుక్రీస్తుని చేర్చుకున్న తర్వాత డబ్బుతో బతకం, క్రీస్తుతో బతుకుతాం అని చెప్పి డబ్బు విసర్జించాడు. అబ్రహాము కూడా మక్పేలకు ఒక మినహా తన పేరున ఇంకొక ఆస్తి ఉంచుకోకుండా బదలాయించేశాడు తన సంతానానికి. హీ బికేమ్ ఎంప్టీ, ఖాళీ అయిపోయిన వాడుకున్నాడు అబ్రహాం. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలా. నీతిమంతునిగా తీర్చబడుటకు విశ్వాసమే మూలము తప్ప ఏ విధముగా కూడా మరి ఏ ఇతరమైనది మూలము కానేరదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు దేశములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఐ లవ్ దిస్ వర్డ్ సో మచ్. మీకొక్కటి చెబుతాను, వినండి, మీరే పరీక్షించుకోండి, మీరు క్రైస్తవుడో కాదో. ఎంఆర్ఓ సర్టిఫికెట్ కాదు నేను అడుగుతాను. యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ దట్ యూ షుడ్ నో హూ యూ ఆర్, వెదర్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్. నువ్వు నిజమైన క్రైస్తవుడో కాదో నిన్ను నీవే పరీక్ష చేసుకో. ఎట్లా పరీక్ష చేసుకునేది? ఇన్ హోప్ హీ బిలీవ్డ్ అగైనెస్ట్ హోప్ that he should become the father of many nations, and he had been told, so shall your offspring be. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము దేవుని విశ్వసించడానికి ఆధారాలు లేవు. ఇవాళ నేను కూడా దేవుని విశ్వసిస్తున్నాను, నా విశ్వాసానికి ఆధారాలు ఏమిటి? విశ్వాసమే ఆధారంగా నమ్ముకున్నాము. విశ్వాసమే ఆధారమైనది మనకు, మరొకటి కాదు. కనుక అతడు అనేక జనులకు తండ్రి అగటానికి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఇన్ హోప్ హీ బిలీవ్డ్ అగైనెస్ట్ హోప్, that he should become the father of many nations, and he had been told, how shall your offspring be. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము అన్నీ ఉంటే నమ్ముతాం, అన్నీ లేకపోతే నమ్మం. we want to see the proofs to believe God. కానీ దేవుని నమ్మటానికి రుజువులు అక్కర్లేదు. ఎందుకంటే ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ గాడ్ ఆయనకు అసాధ్యమైంది లేదు. సహోదరుడా, నిరీక్షణకు ఆధారాలు ఉన్నప్పుడు నిరీక్షణతో పనేమిటి? ఎదురు చూస్తున్నటువంటిది కనపడినప్పుడు ఎదురు చూపుతో పనేమిటి? కనుక నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాల. నేను హైదరాబాదులో బిషప్స్ కౌన్సిల్ తరపున గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి ఒక పనిని సాహసంతో చేయటానికి ఉపక్రమిస్తున్నాను. వెరీ టాప్ బడ్జెటెడ్ క్రిస్టియన్ కమ్యూనిటీ సెంటర్ సినగోగ్ నిర్మాణం చేయాలనుకున్నాను. ఆధారం ఉందా? నమ్మటానికి ఆధారం ఉందా? లేదు. డబ్బులు ఉన్నాయా? లేవు. ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? దేవుడు ఇస్తాడు. ఈ జవాబు ఎవరికైనా చెప్తే మీకు ఎట్లుంటుంది? బట్ ఐ ట్రస్టెడ్ దట్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడు. మృతతుల్యమైన దేహం, 99 ఏళ్ల వాడైనప్పుడు మృతతుల్యమైన ఆ దేహము నుండి దేవుడు సంతానాన్ని ఇస్తాడని అబ్రహాం నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ నమ్మకం ఎట్లా ఉన్నది? మీ నిరీక్షణ ఎట్లా ఉన్నది?
పరీక్షించుకోండి. మీ జీవితాలు యేసయ్య వైపు తిప్పండి. ఆధారం ఉండి నమ్మటం కాదు, ఆధారం లేనప్పుడు నమ్మాలి. 15 సంవత్సరాల్లో భారతదేశంని యేసయ్య పాదాల చెంతకు తేవాలి. నాకు ఇలాంటి ప్రణాళిక ఉంది బ్రదర్ అని నేను చాలా పెద్ద సేవకుడికి చెప్పాను హైదరాబాద్. చెప్పగానే ఆయన అన్నాడు, నేను వచ్చి మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానండి, ఎట్లా సాధ్యం అన్నాడు. పునరుత్థానపు శక్తి. చనిపోయిన వాడు లెగటం ఎలా సాధ్యం? పునరుత్థానపు శక్తి. నిర్జీవులు సజీవులు అవటం ఎట్లా? పునరుత్థానపు శక్తి. అసాధ్యాలు సాధ్యమవటం ఎట్లా? పునరుత్థానపు శక్తి యేసులో ఉన్నది. ఆ యేసు చేస్తే అయిపోతుంది. మనము నీటితో నింపేస్తే 6 రాతిపానలు ఆయన దాని ద్రాక్షారసంగా పంపేస్తాడు బయటికి. దట్ ఈజ్ అవర్ జీసస్. మనము లాజర్ను పాతేస్తే ఆయన లాజర్ను బ్రతికించిదేస్తాడు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. మనము చేయలేము, ఆయన చేయగలడు. నిరీక్షణతో పని లేదు, నిరీక్షణకు ఆధారం అక్కర్లేదు. నమ్మకానికి ఆధారం గాడ్స్ క్యారెక్టర్, నథింగ్ మోర్ దాన్ దాట్. నమ్మటానికి ఆధారం దేవుని యొక్క శీలం, అంతకంటే ఇంకోటి లేదు. దాన్ని నమ్మాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఆఫ్ ద లార్డ్, దేవుని చేత కలిగిందా ఎవడు దాన్ని మార్చలేడు. కనుక నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్మావా, లేనప్పుడు నమ్మావా? లేనప్పుడు నమ్మాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాలా, లేనప్పుడు నమ్ముదాం. నోవహు కాలంలో దేవుడు చెప్పిన మాట, జలప్రళయం వస్తుంది, ప్రచండ వర్షం వస్తుంది, ఆకాశం నుండి నీరు కుమ్మరించబడద్ది అని చెప్పాడు. ఒకసారి ఆలోచిస్తే నోవహు టైంలో 10వ తరం వాడు నోవహు. ఆ 10th జనరేషన్ వరకు వర్షం పడలేదు ఆకాశం నుండి. భూమి నుండి ఆవిరి లేచి భూమిని తడిపింది, స్టీమ్. అంతేగాని ఆకాశం నుండి వర్షం వచ్చి పంటలు పండలేదు ఎప్పుడు. అందుకే అన్నాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, మునుపు తానెన్నడూ చూడనటువంటి వాటిని విశ్వసించి, విన్నాడు, విశ్వసించాడు. ఎట్లా వస్తుంది వర్షం అని అడగల, ఎట్లా వస్తుంది నీరు ఆకాశం నుంచి అని అడగల. నీరు వస్తుంది ఆకాశం నుండి. ఎట్లా వస్తుందంటే దేవుని వల్ల వస్తుంది. ఎట్లా వస్తుంది? దేవుని వల్ల వస్తుంది. అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. విశ్వాసమందు బలహీనుడు కాక 100 సంవత్సరాల వయసప్పుడు మృతతుల్యమైనటువంటి తన శరీరమును మూయబడినటువంటి శారా గర్భాన్ని ఆలోచించాడు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానంలో దేన్ని సందేహించలేదు. దేవుని మహిమపరిచాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వల్ల బలము కలుగునని, అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తము, అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల నుండి లేపిన వాని యందును విశ్వాసం ఉంచిరి. మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడిన, మనము మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిన. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లెగటానికి కారణం ఏంటంటే, మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన మృతులలో నుండి లేచాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ టు మేక్ యు ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, టు మేక్ యు ఎ రైచియస్ మ్యాన్. నేను విజయవంతమైన మనిషిని చేయటానికి, నిన్ను నీతిమంతులు చేయటానికి ఆయన శిలువలో మరణించాడు. నిన్ను నిత్యజీవారసులు చేయటానికి ఆయన సమాధిలో నుండి లేచాడు. నేను ప్రార్థన చేస్తాను. 4వ అధ్యాయం మనకు ఒకటే చెబుతోంది, యేసు నీ రక్షకుడు.
ఈ వాక్యోపదేశాన్ని సహకారం ఇచ్చిన వారు కామవరపుకోట గ్రామము నుండి పాతూరు గ్రామ నివాసితులు విశ్వాసి గారు వారి కుటుంబము సహకరించారు. దేవుడు వీరిని దీవించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మీ దాసుడు దాసురాలు ఇచ్చిన కానుకకై స్తోత్రం. బిడ్డలిద్దరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బట్టి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.